శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణమధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఆంజనేయ ఉపాసన లేదా ఆరాధనకు ఉత్తమమైన రోజుల్లో మార్గశిర శుద్ధ త్రయోదశి చాలా మంచిది. ఆ రోజునే మనం హనుమద్వ్రతంగా పర్వదినంగా జరుపుకుంటాం. ఈరోజు వేకువజామున లేచి స్నానాధికాలు ముగించుకుని స్వామివారికి కలశాది ఆవాహనలతో షోడశోపచార పూజ, అష్టోత్తర సహస్రనామాలతో అలాగే తమలపాకులతో అర్చించడం, వడపప్పు, పానకం, అప్పాలు, వడలు, పండ్లు యథాశక్తి వీలైనంత వరకు ఆయన్ని పూజించుకోవడం, అలాగే స్వామివారి చరిత్రను, రామాయణంలోని ఘట్టాలను వినడం, చదవడం చేయాలి. వీలైన సార్లు రామజపం, ఆంజనేయ నామం జపిస్తూ ఉండాలి. ఈ విధంగా హనుమద్వ్రతం రోజున మనం చేసేటువంటి కార్యక్రమాలు. మరి ఇవేమీ వీలు కాకపోతే ఈ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే స్వామివారి నామాన్ని వీలైన సార్లు జపించడం చేస్తే ఉత్తమం. త్రేతాయుగంలో రామకార్యాన్ని నెరవేర్చాక రావణ సంహారం అనంతరం శ్రీరాములు వారి వరంతో చిరంజీవి అయి ఈ రోజు వరకు ఆశ్రిత జన రక్షకుడై ఉన్నారు ఆంజనేయ స్వామివారు. సాధారణంగా మనం ఏ దేవతనైనా ఆరాధించాలంటే ఆ దేవతలకు ఇష్టమైన ఉపచారాలు, నైవేద్యాలు, స్తోత్రాలు, పారాయణలు చేస్తూ ఉంటాం. కానీ ఆంజనేయ స్వామి వారి విషయంలో అలా కాదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతః రాక్షసాంతకం. ఈ శ్లోకం ప్రకారం మనం ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం కావాలో తెలిసిందా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే రామనామం, రామకథాశ్రవణం, రామజపం, రామాయణ పారాయణం మొదలైనవి జరుగుతూ ఉంటాయో అక్కడ స్వామివారు ఉండి తన్మయత్వంతో వాటిని తిలకిస్తారు, వింటారు. అలాగే మనల్ని రక్షించి దీవిస్తారు అని కదా అర్థం. లంకలో స్వామి వీరవిహారం చేస్తుంటే నవగ్రహాలను కారాగారంలో బంధించినటువంటి రావణుడు శని దృష్టికి దడిసి ఆయన భూగ్రహంలో బంధించారట. అప్పుడు ఆంజనేయ స్వామి వారిని విడిపించారని, అందుకు శనేశ్వరుడు సంతోషంగా స్వామివారికి వారి భక్తులకు శనిగ్రహ దోషాలు ఉండవని చెప్పారని అంటారు. దీన్ని బట్టి ఎవరికైతే శని మహాదశ అంతర్దశల్లో వారి కష్టాలు పడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని భక్తితో ఆరాధిస్తే ఆ గ్రహ బాధలు తొలగిపోతాయి. స్వామివారికి తమలపాకులతో పూజ, ప్రదక్షిణలు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. ఈ యుగం కలియుగం. దుష్కార్యాలకు, దుష్టాత్మలకు, భూత ప్రేత పిశాచాది శక్తుల విహారానికి అనువైన యుగం. చాలామంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో మందులు ఉపయోగించిన ఫలితం ఉండదు. కొందరు సంసారంలో గొడవలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి శత్రువుల బాధ, ఇలా ఒకటేంటి అనేక రకాల బాధలు, దుష్టశక్తులు, మంత్రప్రయోగాల వలన చెప్పనని కాని బాధలు పడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉంటారు. మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు రామకార్య దురంధరుడైనటువంటి మహారుద్రుడు హనుమ మనకి గుర్తుకు రావాల్సిందే. సమస్త గ్రహదోషాలు, కలిదోషాలకు స్వామివారి చరణాలే ఔషధం. స్వామి భక్తి సులభుడు. ఎందుకంటే భక్తితో సీతారాములను తన హృదయంలో అందరికీ దర్శనం ఇప్పించినటువంటి కరుణా తత్పరుడు. కావున భక్తితో ఆయన పూజించిన, ప్రార్థించిన ఫలితం తప్పకుండా ఉంటుంది. అయితే హనుమదోపాసన గురించి రామాయణం కంటే వశిష్ఠుని కుమారుడైన పరాశర మహర్షి తన పరాశర సంహితలో చక్కగా వివరించారు. ఆంజనేయ స్వామి వారికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిని గురుముక్త దీక్ష తీసుకుని తెప్పిస్తే అనుకున్న కోరికలను నెరవేరుతాయి. సామాన్యులకు ఆయన యొక్క ద్వాదశనామాలు, హనుమాన్ చాలీసా, రామనామం, స్వామివారి నామం సరిపోతాయి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.